ఇది మా ఎయిర్బిఎన్బి. ఏంటో దోమలు కొట్టాయి బాగా. దోమలు అన్ని దోమలు ఉన్నాయి. నేనేం చెప్తానంటే cheers your vacation 3, 2, 1 అని చెప్తా. నెక్స్ట్ టవల్ ఎక్కడ మేము ఇప్పుడు ట్రాన్స్మిషన్ రీల్స్ అయిపోతున్నాము. హాయ్ అఖిల. ఇద్దరు లోకస్ వచ్చి కూర్చోండి ఫస్ట్. హాయ్ అఖిల. మీకు ఆపడం కష్టమైతుంది గాయస్, కూర్చోండి. ఓకే ఏం చేయాలి? నువ్వు పైకి చెప్పాలి. ఓకే ఏం చెప్పిస్తుందో, ఏమేమి బూతులు మాట్లాడిస్తుందో, ఏమేమి చెప్పిస్తుందో. ఓకే గాయస్, cheers. Cheers. We are on vacation. 3, 2, 1. Hiba is pregnant. Yeah. It's a super surprise. Congratulations, సర్ప్రైజ్ ఎప్పుడు తెలుసు నీకు? యాక్చువల్లీ వాళ్ళ పొద్దున Hiba is pregnant. ఏమన్నారు వచ్చేవారు? ఎప్పుడు వస్తారన్న మళ్ళీ? రాక తప్పదు ఇంకా. అదే కదా, ఈసారి మ్యాండేటరీ. అదే కదా, పెళ్లి కాదు తప్పించుకోవడానికి. డెఫినెట్ గా. ఏంటి చెప్పు. నేను ఇప్పుడు ఇలా జంప్ చేయగలను, నేను ఇలా డాన్స్ చేయగలను. నిన్ను దొబ్బుతాను నేను ఇప్పుడు. మనం జంప్ చేద్దాం. భూమిలా ఉందనుకోకండి గాయస్, ఇది మాన్స వాళ్ళ రూమ్. ఇలా రూమ్ చూపిస్తాను గాయస్. ఏంట్రా ఇది? హోమ్ టూర్ చేస్తే దడుచుకుంటారు మన ఎయిర్బిఎన్బి హోమ్ టూర్. మీ రూమ్ కి వెళ్ళాలా? నాకు వీళ్ళిద్దరు ప్రెగ్నెన్సీ టీచింగ్ ఇస్తున్నారు. యా, బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ షేరింగ్ Look at the cake. It's okay. Look at the cake. హ్యాపీ న్యూ ఇయర్. పడుతుంది కిందికి రాయరా అంటే కళ్ళు మూసుకొని పలకట్లేదు. మొత్తం వాసన చూసి ఏం చేసారా? పొట్టి రాసుకెళ్ళి. హలో, మెక్సికో నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మకి విషయం చెప్పలేదు. ఐమ్ వెయిటింగ్ టు టెల్ హర్. కానీ ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చి లైక్ ఒక రివీల్ లాగా చిన్న క్యూట్ గా అట్లా ఏమైనా ప్లాన్ చేయాలని అనుకుంటున్నా. ఏమన్నా చిన్న చిన్న బేబీ అనౌన్స్మెంట్ క్లోత్స్
ఇట్లా బేబీ కమింగ్ సూన్ ఆర్ బేబీ అరైవింగ్ సూన్ ఆర్ గ్రాండ్ మా అన్నట్టు ఏదైనా క్లోత్స్ ఉన్నాయా ఏమైనా చూద్దామని వేరే వేరే స్కిట్స్ సెక్షన్కి వెళ్దాం. మనం ఎక్కడెక్కడ చూస్తున్నాం. నాకు ఏం ఐడియా వచ్చిందంటే ఒక ప్లెయిన్ వైట్ షర్ట్ మీద అమ్మమ్మ అని రాసి ఇట్లా బెడ్ మీద పెట్టాలని ఉంది. అమ్మమ్మ అని రాయటం, లేకపోతే మైలో గాడికి ఒక షర్ట్ వేసి దాని మీద మై మామ్ ఈస్ ప్రెగ్నెంట్ అని రాద్దాం అనుకున్నాను. ఆర్ బేబీ కమింగ్ సూన్ అని ఇట్లాంటివి ఏమన్నా చిన్న చిన్నవి చేద్దామని అనుకున్నా. బేబీ సెక్షన్ లో క్లోత్స్ మాత్రం సూపర్ సూపర్ క్యూట్, వెరీ వెరీ క్యూట్ ఉన్నాయి అసలు. మా మమ్మీకి ఇంకొక 10 days లో ఫ్లైట్ ఉంది ఇండియాకి. తనని పంపించేద్దామనే ప్లాన్. ఉండమందామని కాదు, బికాస్ స్టార్టింగ్ మంత్స్ లో ఉన్నాం కాబట్టి ఐ వాంట్ హర్ టు గో అండ్ కమ్ బ్యాక్ వెన్ ఇట్స్ టైమ్. బికాజ్ ఆల్రెడీ 2 months ఉండేసింది. ఇంకా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా, భలే ఉన్నాయి క్లోత్స్. ఇలా మనం రివీల్ చేయడానికి ఏమి ఉండవా? ఇట్లా అమెజాన్ లో చూస్తే 3-4 days తర్వాత దాకా వచ్చేటట్టు ఏం లేకుండా, అందుకనే వీఆర్ చెకింగ్ హియర్. మనకెంత సర్ప్రైజ్. మా మమ్మీ కూడా షాక్ అవుతుందా? సర్ప్రైజ్ అవుతుందా? షాక్ అవుతుందా? నన్ను ఇండియా పంపించరా ఇంకా? మా తమ్ముడు అవుతాడు మా మమ్మీ కంటే షాక్. ఏంది మమ్మీని అక్కడే పెట్టుకుంటావా ఇంకా, పంపించవా అని అంటాడు. వాల్ మార్ట్ నౌ, సో ఇక్కడేమో దొరుకుతాయేమో చూడాలి. నాకు ఎందుకు ప్రెగ్నెంట్ సెక్షన్ లో ఉంటాయని అనిపిస్తుంది. ఇక్కడ ఏముంటాయి? లేకపోతే ఇలా వైట్ తీసుకొని వీ కెన్ రైట్ హాయ్ అమ్మమ్మ అని రాద్దాం. బాగుంటది కదా, అంటే అమ్మమ్మ అనే ఫీలింగ్ కదా బాగుండేది. అంటే ఇక్కడ వాళ్ళు చేస్తారు గ్రాండ్ మా అనటం, కానీ యూజువల్ గా మన ఇండియాలో మనకి తెలుగులో అమ్మమ్మ అనే పిలుస్తారు. షీ మైట్ బి వెయిటింగ్ ఫర్ దట్. సో మనం ఇలా చిన్న థింగ్ తీసుకొని దాని మీద హాయ్ అమ్మమ్మ అని రాస్తే బాగుంటదేమో. ఇవన్నీ క్యూట్ ఉన్నాయి కదా. షూ, చిన్న షూ పెట్టి ఆ డ్రెస్ మీద అమ్మ హాయ్ అమ్మమ్మ రాసి చిన్న షూ ఇలా పెట్టచ్చు, అర్థం కాకపోతే. బాగుంటది కదా. మైలో కూడా ఎత్తుకుపోతాడే ఈ లోపు ఆ షూని. ఇదేదో కొత్తగా ఉంది. ఇది నా కోసమే తెచ్చారా. మనం ప్రెగ్నెన్సీ సెక్షన్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెన్సీ సెక్షన్ లో ఎక్కువ ఉంటాయేమో ఇలా బేబీ రివీలింగ్, బేబీ కమింగ్ సూన్, ఇట్లాంటివి ఏమన్నా ఐడియాస్ ఏమంటారు గైస్? నేను అట్లా అనుకుంటున్నా. నేను వెళ్ళిపోతా. వినట్లేదు ఈయన, ఇన్సార్లు చెప్పినా కూడా. అక్కడికి బేబీ సెక్షన్కి వెళ్తున్నాడు. పింక్ బాగుందా? ఇది బాగుందా? 12 months అంటే ఇది 0 to 3 months. ఇది ఇలా పెట్టి దీని మీద హాయ్ అమ్మమ్మ అని రాద్దాం. రాసి ఈ షూ ఇలా పెడదాం. లైక్ బాయ్ ఆర్ గర్ల్ తెలియదు కాబట్టి ఇది పింక్, ఇది బ్లూ అన్నట్టు. ఇది క్యూట్ గా ఉంటది. ఎలా ఎక్కడ పెడదాం అనేది విల్ థింక్. ఫస్ట్ ఇదని తీసుకో. బాగుంది కదా క్యూట్ గా. ఫస్ట్ బేబీ పర్చేస్ సర్ప్రైజ్ గా ఉండొచ్చు, కానీ ఎట్లా ఎప్పుడు కొనలేదు. పనిలో పని ప్రీనేటల్ కూడా తీసుకుందామని వచ్చాము. ఎక్కువ స్ట్రాండ్స్ కాదు, ఒక స్ట్రాండ్ మిల్క్ లో వేసుకొని తాగితే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఇట్ సీమ్స్. నాకు ఆటో ఇమ్యూన్ ఉంది కదా, ఇట్లా హెచ్ఎస్ అని ఒకటి ఉంటుంది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది కొంచెం. దానికోసం నేను ఎవ్రీడే మార్నింగ్ మనూకా హనీ తీసుకుంటాను. ఓన్లీ ఫ్రూట్స్ అండ్ ఇది నథింగ్ జంక్. పాప్కార్న్ ఐ లైక్ పాప్కార్న్. హెల్త్. ఈ రెడ్ కలర్ లిప్స్టిక్ పట్టుకొచ్చా డ్రెస్ మీద రాయటానికి. గైస్ నా ట్రైపాడ్ కూడా పోయింది తెలుసా.
ఏరోప్లేన్లో బ్యాగ్లో పెట్టాను, మన చెక్ ఇన్ బ్యాగ్లో. ట్రైపాడ్ కూడా కొట్టేశారు అసలు. ఎంత నాశనం అంటే నా నీల్స్ అన్నీ ఇరిగిపోతున్నాయి తెలిసిన దగ్గర నుంచి. నాకు తెలియదు. ఎనీవేస్ షూ అండ్ దీని మీద రాయాలి ఇప్పుడు. ఓకే, క్యూరీ ఇలాగా అంతే. ఏంద్రా ఏంది? వీడియో తీయవచ్చు విన్ని. చూడు మమ్మీ, వాటి కోసమే కొన్నా. చూడు హాయ్ అమ్మమ్మ. అవునా అమ్మమ్మ అని ఎవరు పిలుస్తారు? ఎందుకు పిలుస్తారు? అవునా నిన్ననే తెలుసు మన ట్రిప్ నుంచి వచ్చేటప్పుడు. మైలా గారికి అనుకుంటున్నా నేను. వీడికి 4 కాళ్ళు కదా, 2 తెచ్చింది ఇంటి. ఏంటి మళ్ళీ రావాలి? అప్పుడు నాకే తెలిసింది. నాకే మామూలు చిన్నది బుజ్జిమోంది. అప్పుడే పిల్లలు ఏంటి? ఇటు చూడు, దాచిపెడితే చూడు ఎలా చేశాడో. మరి కావాలంటది. ఎందుకురా? సరే ఇప్పుడు వాడు వచ్చి నాకు వాడలేదు. ఆడుకొని ఇందాక నుంచి అది వాడి కోసమే దాన్ని పట్టుకొని అసలు నీకోసమే ఇట్లా చెప్పాలని ఇలా తీసుకొని వచ్చాను బయటికి వెళ్ళి. లిప్స్టిక్ తో రాస్తే మొత్తం పిచ్చి పిచ్చి చేశాడు. టాబ్లెట్లు అట్లా వేసుకోకూడదు. ఏమి పెట్టాయి అవి? ఓన్లీ ఆ టాబ్లెట్ వేసుకోవచ్చు అంట, పెయిన్ కిల్లర్. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు తెచ్చుకున్నాం. మీరు ఇక్కడే ఉంచుతారా దీన్ని? అది కుంకుమ పువ్వు అని నాకు తెలీదు. అయితే మంచిదేలే. ఏంటో సెంట్ ఏమో అనుకుంటున్నా నేను. సెంటు బాటలు అనుకున్నా. ఏమేమి తినచ్చు, ఏమేమి తినకూడదు, ఎట్లుండాలి ఏంటి అమెరికాలో ఈ వాతావరణానికి. ఇప్పుడు అన్ని హాయిగా ఫుల్గా తినచ్చు. ఏం తినలే కానీ డైట్ కంట్రోల్. మీరు ఎలా ఫీల్ అయ్యావు? షాక్ అయ్యావా? షాక్ అవ్వలేదంటే ఇంకా పిల్లల్ని కనవా అని అడుగుతారు, అయితేనేమో షాక్ అవుతారేమో. అంటే ఇప్పుడు వెంటనే అంత ఇట్లా పెళ్ళైన 1 నెలకే ఎవరు ఇస్తారు? నేను ఊహించలే అసలు. చేత కాలేదు ఏంటి అట్లా అయింది మొత్తం. అట్లా అనిపిస్తుంది. తిరుగుతుందా పొద్దున్నే నీకు? ఇప్పుడు కూడా తిరుగుతుంది. ఎక్కువసేపు కాస్కోలో ఉండలేకపోయాయి, కూర్చున్నాయి. కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? వస్తుంది, మొత్తం బాడీ పెయిన్ అంతా వస్తుంది. డాక్టర్ తండ్రి వేసుకోవాలి టాబ్లెట్స్. అది వేసుకోవచ్చు అంటారు. మా మమ్మీ వెళ్తుంది కానీ రిటర్న్ వచ్చేది కూడా బుక్. ఎన్నో మంత్లో వస్తావు? ఫిక్స్ అయింది. ఎన్నో మంత్లో వస్తావు? నువ్వు ఏం రెస్ట్ బాగానే ఉంది, ఆరోగ్యం బాగుంది అనుకుంటే 9th month లో వస్తావా? 8th 9th లో వస్తా. ఇంకా ఆరోగ్యం బాగాలేదు అనుకుంటే వెంటనే వచ్చేస్తా. ఎప్పుడు బాగాలేకపోతే అప్పుడు వస్తా. బెడ్ రెస్ట్. అట్లా వెళ్ళే ముందే ప్రయాణం ఫిక్స్ చేసుకుని వెళ్తాను.
అమ్మలు మిమ్మల్ని విసిగిస్తుందేమో. ఏంది విసిగించేది? బాయ్, జాగ్రత్త. సరే, అబుదాబి నుంచి మెసేజ్ చేస్తాను. ఇంకో కుక్క పిల్ల అట్లిస్తే మేలుగాని తీసుకెళ్తావా?